మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. స్తోత్రం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపం. ఈ పాట పాడి ప్రభు మనం స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. చప్పట్లతో నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నది, ప్రభువు మన రక్షణ దీపమును వెలిగించి ఉన్నాడు, రక్షణ వెలుగు వెలిగించి ఉన్నాడు. వెలిగింపబడిన వారు అనేకుల్ని వెలిగించుటకు దేవుడు మనల్ని రక్షణ దీపముతో వెలిగించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒక పాట పాడుతూ మనమందరం ప్రభుని ఉత్సాహంగా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఈ పాటని పాడుతూ దేవునికి మహిమ చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్, ఆయన తట్టు చూస్తూ ఆరాధిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 Thank you, Jesus. Worship you, Lord. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం,
పరిశుద్ధుడా మీకు వందనాలు. మరి ఒకసారి నీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు, మహిమపరచుటకు మా అందరికి ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము, వందనాలు అర్పిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, విడవని దేవుడవు, ఎడబాయని దేవుడని మరి ఒకసారి మా జీవితంలో రుచిపరచుచు మా ద్వారా స్తోత్రాలు, స్తుతియాగము నైనా ప్రభువా అందుకుంటున్నావు. మీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి నీ సన్నిధానంలో మా కన్నులు నీ తట్టు ఎత్తి ఉన్నాం. నీ వైపే మేము చూస్తూ ఉన్నాం. నీవే మా సహాయము, ఆపద కాలములో నమ్ముకొనదగిన దేవుడవు. నీ తట్టు మా మనసును త్రిప్పుతున్నా అయినా మీకు వందనాలు. మా శ్రమలలో, మా బాధలో, మా కష్టాల్లో, ఇబ్బందులో, ఇరుకులో, మా జీవితంలో మీరు ప్రభువా ఈ సన్నిధిని మా తోడుంచి నాటి నాటికి ప్రభువా మమ్మల్ని క్షేమాభివృద్ధిలో నడిపిస్తూ బలపరుస్తూ ఇంతవరకు నడిపించిన దైవమా మీకు స్తోత్రం. మరి ఒకసారి మేమందరము తండ్రి నీ సన్నిధానంలో చేరి ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు దప్పి కలిగినట్లు యెహోవా నా ప్రాణ ఆత్మ శరీరం నీ కొరకు దప్పి కలిగినదని దావీదు భక్తుడు సెలవించినట్లు ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో దప్పి కలిగి ఉన్నాము. నీతి నిమిత్తము ఆకలి దప్పి కలిగిన వారు దానిలో వాళ్ళు తృప్తిపరచబడతారు. ఈరోజు మమ్మల్ని సంతృప్తిపరచండి, మా దాగాన్ని తీర్చండి అయ్యా. నీ సన్నిధి కొరకు దాగముతున్నాం, నీ వాక్యం కొరకు ఆకలి కలిగి ఉన్నాం. మమ్మల్ని సంతృప్తిపరచండి, నీ మాటలనే వెలుగుతో మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ వాక్యముని జీవముతో మమ్మల్ని జీవింపచేయండి ప్రభువా. హల్లెలూయా. నీ వాక్యముతో మమ్మల్ని ప్రభువా ఉజ్జీవింపచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మా జీవితానికి కావలసిన అయినా ప్రభువా మీకు ఆలోచనలు కలుగ చేయండి ప్రభువా. మాతో మీరు మాట్లాడబోచున్నందుకు స్తోత్రం. మనిషి స్వరం కాదు, దేవుడి స్వరం మేము వినుదురు గాక. ఆత్మదేవుడి సంఘముతో మాట్లాడుతున్న మాటలు చెవిగల వారు వినుదురు గాక. నవ్వు ప్రభువా వినగల చెవు, గ్రహించగల మనస్సు, అంగీకరించగల హృదయము మాకు దయచేయమని వాక్యాన్ని వినేవారు మాత్రమే కాదు, దాన్ని అనుకూలంగా నడిచేవారుగా, ఆ వాక్యములో మీరు దాచి ఉన్న ప్రతి మేలు మేము పొందేవారుగా మేము మారినట్లు కృపా సహాయము పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగురించమని స్తుతియు ఘనత మీకే ఆరోపిస్తూ ప్రార్థన వినో మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు మా మినిస్ట్రీ తరఫున, కుటుంబం తరఫున, సంఘం తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ శుభము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించాడు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఇంతవరకు నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మనసును దేవుని తట్టు త్రిప్పి ఆయన వాక్యం తట్టు త్రిప్పుతా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండుడి. చాలా బాగా చదివినారు సిస్టర్. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. 1 Peter chapter 5 verse 6. Therefore humble yourself under the mighty hand of God, that he may exalt you in the due time. బాగా వినాలమ్మా. వినుట వల్ల ఏమొస్తుంది? సైతాన్ ఏం చేస్తాడంటే, ఏం మాట్లాడితే వింటున్నావు, ఆలోచన వేరే జగ పోవాలా, త్వరగా ముగిస్తే ఇంటికి పోవాలి, వండి తినాలి, ఇది ఈ పాస్టర్ ఇప్పుడు ఎంతసేపు తీసుకుంటాడేమో, ఇప్పుడు 11 o'clock అవుతుంది, ఈ ఆలోచనలు వస్తుంది. విననివ్వడు సైతాన్.
కాబట్టి మీ రెండు చెవులు బాగా పని చేయాలా దేవుడి మందిరంలా. హల్లెలూయా. ఎన్ని చెవులు? రెండు చెవులు. ఏం మాట్లాడుతున్నారు ప్రభు? జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆలోచనలన్నీ సదిరి కొట్టుపోయాలా. మందిరంలో వచ్చేసినామంటే ఒకే ఆలోచన ఉండాలా, దేవుడి సన్నిధి, దేవుని వాక్యము అదే ఉండాలా. హల్లెలూయా. ఓకే, ఇక్కడ వాక్యం ఏమి రాయబడినదంటే మనమందరము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీనులై ఉన్నప్పుడే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. తగిన కాలమందు అందరికీ ఒక ఆశ ఉంటుంది, ప్రభువు నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని హెచ్చించాలా కదండి. దేవుడు మమ్మలను హెచ్చించాలి అని అందరికీ ఆశ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని ఒక చిత్తమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మీరు చూస్తే అక్కడ దేవుని చిత్తము బయలుపరచబడుతున్నది. ఐజయా చాప్టర్ 58 వర్స్ 14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, చూడండి, దేశము యొక్క ఉన్నతమైన స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను, నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా. దేశము యొక్క ఉన్నతమైన స్థలములో ఎక్కించి నేను హెచ్చించెదను. ఇది దేవుని వాగ్దానం, దేవుని చిత్తం. మనం ఉన్నతమైన స్థాయికి ఉండాలి, ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడాలి, ఉన్నతమైన స్థాయికి, దేశం యొక్క ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని ఎక్కిస్తాను అంటూ ఉన్నాడు. ద్విపదేశ కాండం 28వ అధ్యాయములో కూడా ప్రభు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము ద్విపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. 14వ వచనం అనుకుంటాను. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు 28వ అధ్యాయము నేడు 13వ వచనం అనుకోండి. ఎస్, నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాని తొలగుకుడి. అన్య దేవతలను అనుసరింపక. సిస్టర్, నాకు ఏం కావాలంటే Deuteronomy 28:13 నేను చెప్తాను. And the Lord will make you head, not the tail. You will be above only and not beneath. నేను నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచును అంటున్నాడు. నేను నిన్ను ఉన్నతమైన స్థాయికి ఉంచుతా అంటున్నాడు. చదవండి, అక్కడ ఉన్నదా లేదా? మీ బైబిల్లో లేదా? థ్యాంక్ యూ జీసస్. ఆ పదం కావాలి నాకు తెలుగులో, అందుకే నేను అడుగుతున్నాను, లేకపోతే అవసరం లేదు నాకు. నేను నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచెను. ఐ విల్ మేక్ యూ టు బీ ఇన్ అబౌవ్, నాట్ బిలో. బిలో, వాట్ ఈస్ ఇట్ ఇన్ తెలుగు? ఓకే, ఇట్స్ బెటర్. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. లేదా సిస్టర్, మీ బైబిల్లో లేదా? సుధా సిస్టర్, మీ బైబిల్లో ఉందా? దాంట్లో కూడా లేదా? మీ బైబిల్లో ఉన్నదా? యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. చెప్పండి హల్లెలూయా. చాలా మంది నాతో చెప్తారు, బ్రదర్ అందరు నన్ను కింద లాగుతున్నారు. దాని అర్థం ఏమిటంటే నువ్వు పైన ఉన్నావు, నేను అందరు కింద లాగుతున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను పైయే పెట్టినాడు, పైకి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కింద లాగుతున్నారంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? పైకి ఉన్నావు. దేవుడు నిన్ను పైకే పెడతాడు, కింద వాడుగా ఉంచడు. ఆమేన్. మరి ఒకసారి చెప్పండి, పైన పైవాడిగా. థ్యాంక్ యూ సిస్టర్. పైవాడిగా ఉంచుతాడు, కింద తోకగా నియమింపడు కానీ నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. క్రిందవాడుగా ఉండవు, కింద ఉండనే ఉండవు నువ్వు. దేవుడు నిన్ను పైకిగా హెచ్చిస్తాడు.
చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. పైకి హెచ్చిస్తాడు, అదే దేవుని చిత్తం. తలగా ఉంచుతాడు, అదే దేవుని చిత్తం. నువ్వు తోకగా ఉండవు, కింద స్థాయిలో ఉండవు, పై స్థాయిలోనే ఉంటావు. అదే దేవుని చిత్తమై ఉన్నది. ఎంతమందికి అలాగా ఉండాలని ఉన్నది చెప్పండి. లే ఫాస్టర్, మా బతుకు ఇదే, మా జీవితం ఇదే మాకు సంతృప్తిగా ఉన్నది అనుకుంటున్నారా? మిమ్మల్ని దేవుడు హెచ్చించాలని ఆశపడతలేరా? మిమ్మల్ని దేవుడు తలగా ఉంచాలని మీరు ఆశపడతలేరా? కిందనే ఉండాలని ఆశపడతారా? పై స్థాయికి దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశ లేదా మీకు? మీకు లేకపోతే దేవుడికి ఉన్నది. నేను ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలి, ఉన్నత స్థాయికి నువ్వు ఘనంగా ఉండాలి. అలాగ ఉండాలంటే దేవుడు ఒక్కడే దాన్ని చేయగలడు. మనం ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయాసపడినా పైకి రావాలి. మేము తలగా ఉండాలి, మేము ఏం చెప్తారు దాన్ని, హోదాగా ఉండాలి, మర్యాద అయికున్నదాంగో, నల్ల ఘనమా ఇరుకునో, నా పేరుకు ఆశీర్వాదమా ఇరుకునో, హల్లెలూయా, தலையா இருக்கணும், உன்னதமா இருக்கணும். அதற்காக எவ்வளோ பிரயாசப்படுறோம், ஆனால் உயர மாட்டோம். அப்படியே படிப்படியாக உழுறோம். காரணம் என்ன தெரியுமா? நம்மளை உயர்த்துக்கு நான் ஒன்றுமே ஆகாது, ஒரு நாள் உழுதுருவேன். ஆண்டவர் தான் உயர்த்துவார். ஹல்லேலூயா சொல்லுங்க. நம்ம எவ்வளோ கஷ்டப்பட்டாலும் எவ்வளோ பிரயாசப்பட்டாலும் நம்ம உயர்க்க முடியாது. நீ எவ்வளோ படி, நீ எவ்வளோ சம்பாரி, நீ எவ்வளோ என்னன்னா செய், நீ சொந்தமா உயர்க்க முடியாது. ஹல்லேலூயா. எவ்வளவு பிரயாசப்பட்டாலும் கர்த்தர் தான் உயர்த்துவார். கர்த்தர் ஒருத்தர் தான் உயர்த்த முடியும் ஒரு மனுஷனை. ஹல்லேலூயா. ஆண்டவர் உன்னை உயர்த்த வேண்டும் என்றால் ஆண்டவர் உன்கிட்ட இருந்து எதிர்பார்க்கிறது ஒரே ஒரு காரியம். அது என்ன தெரியுமா? ஹல்லேலூயா. தாழ்த்திருக்க வேண்டும், தாழ்மை இருக்க வேண்டும். என்ன இருக்க வேண்டும்? பக்கத்தில் பார்த்து சொல்லுங்க, கை பிடிச்சி, தாழ்மை இருக்குதா உனக்குன்னு கேளுங்க. சொல்லுங்க. తెలుగులో తగ్గింపు ఉన్నదా? అడగండి, పక్కన అడగండి, రాకేష్ నువ్వు అడగండి, అడగండి. ఏం అడిగి, ఇది అడగండి. తగ్గింపు ఉన్నదా? ఉన్నదంటే తగిన కాలమందు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నీ కాలము కాదు, నీ సమయం బట్టిని కాదు, దేవుడు సమయాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగ్గింపు ఉండాలి, తాల్మై இருக்கணும். Humbleness is a number one quality for God to exalt you. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఘనంగా ఉంచాలంటే, దేవుడు ఆ తగిన సమయమందు నిన్ను తలగా ఉంచి అనేకులకి ఆశీర్వాదంగా మార్చాలంటే నీలో దేవుడు ఎదురు చూసేది ఒకటే, తగ్గింపు, దీనత్వము. ఎవరు దీనులుగా ఉంటారు, ఎవరు తను తాను తగ్గించుకుంటారు, వాళ్ళే దేవుడు హెచ్చిస్తారు. బైబిల్ అంటున్నది. హల్లెలూయా. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 4 చూడండి. యాకోబు 4 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు చూడండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? తగ్గించుకుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. உன்னை தாழ்த்து கொண்டால் அப்பொழுது தான் ஆண்டவர் உன்னை உயர்த்துவார். தாழ்த்துக்கணும், நம்மள தாழ்த்துக்கணும். ஆமென். அப்பொழுதுதான் அந்த தேவன் என்ன பண்ணுவாருன்னா உன்னை உயர்த்துவார். నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత గొప్పవాడు కావాలని, గొప్ప ఈమె కావాలని నువ్వు ఎంత ప్రయాసపడినా అంతకు నువ్వు కింద దిగజారిపోతావు, పడిపోతావు. కొద్ది కాలమే ఉంటుంది, అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఒకవేళ దేవుడు హెచ్చిస్తే అది శాశ్వతంగా ఉంటుంది.
దేవుడి హెచ్చింపు నిజమైన హెచ్చింపు, దాంట్లో విలువ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఘనతయు మహిమయు కీర్తియు హెచ్చింపు అనేది యెహోవా యందు నుంచే వచ్చుచున్నదని దైవజనుడైన రాజు అయిన సొలొమోను గుర్తించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఒక సామెతలో హెచ్చింపు అనేది దేవుడి యందు నుంచి వస్తున్నది, కంపెనీ నుండి కాదు, ధనము నుండి కాదు, అందం నుండి కాదు. హల్లెలూయా. ఏ ఒక విషయం నుండి కాదు. హెచ్చింపు ఘనత కీర్తియు దేవుడి యందు నుంచి వచ్చుచున్నది. ఆ దేవుడు మనల్ని, మన సంఘాన్ని, మనలను అన్ని విషయాల్లో ఘనపరిచి హెచ్చించాలంటే మనకు ఉండాల్సినది కార్యము ఒకటే, తగ్గింపు, దీనత్వము. చెప్పండి ఒక హల్లెలూయా. దేవుడు గర్విష్ఠుల్ని ఏం చేస్తాడు? త్రోసి వేస్తాడంట. ஹல்லேலூயா. கர்வமா இருக்கிறவங்கள என்ன பண்ணுவார் ஆண்டவர் தெரியுமா உங்களுக்கு? தள்ளிடுவாராம். ஹட் ஹட். ஆண்டவர் தள்ளனா யாரையும் எந்திக்க முடியாது. ஹல்லேலூயா. ஆண்டவர் உயர்த்தா யாரும் உன்னை கீழே தோள் போட முடியாது. ஆமென் சொல்லுங்க. ஹல்லேலூயா. ஆண்டவர் தள்ளனா உன்னை எவனும் உயர்த்த முடியாது. ஆண்டவர் உன்னை உயர்த்தினா எவனும் உன்னை கீழே தள்ள முடியாது. சொல்லுங்க. ஹல்லேலூயா. ஆமென். கர்வப்படுறவங்கள ஆண்டவர் என்ன பண்ணுவார் தெரியுமா? என்ன பண்ணுவாரு? தள்ளிடுவாரு, முத்தி கொடுப்பாரு. நான் பேசுறேன். హల్లెలూయా. అహంకారంలో దేవుడు ఏం చేస్తాడు? గర్విష్ఠుల్ని ఏం చేస్తాడు? கொஞ்சம் பேர் பாருங்க, கொஞ்சம் பேர் நல்லா தள்ளுவாங்க. தள்ளுறதுல நல்லா ப்ரொஃபஷனல். தள்ளுறதுல, தள்ளு வைக்கிறதுல, தள்ளுறதுல, தூக்கு போடுறதுல. ஹல்லேலூயா. ஆண்டவர் உன்னை தூக்கு போட்டாருன்னு நினைச்சுக்கோ, நீ எந்திக்க மாட்ட லைஃப்ல. ఆమేన్. గర్వపడాద. గర్విష్ఠుల్ని, అహంకారులు దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. దీనులను దేవుడు హెచ్చిస్తాడు, కృప ఇస్తాడు, కృప ఇస్తాడు, కృప ఇచ్చి హెచ్చిస్తాడు దేవునికి. స్తోత్రం. కనుక మనకు ఉండాల్సింది ఏముండాలి? దీనత్వము, తగ్గింపు. ఈరోజు మనం ప్రార్థించాలి, ప్రభువా నాకు దీనత్వము ఇవ్వండి ప్రభువా, తగ్గింపు గల మనసత్వము నాకు దయచేయండి ప్రభువా అని మీరు ప్రార్థించి ఆ తగ్గింపు కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. అందరూ ఆశ్చర్యపడిపోయే విధంగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఉన్నతమైన శిఖరముకు, ఉన్నతమైన స్థాయి, దేశముకు ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. తగ్గింపు ఉండాలి. చెప్పండి అమ్మ, ఏముండాలి? గర్వము, అహంకారము, ఇదన్నీ మన జీవితంలో ఉండకూడదు. దేవుడికి పడదు. దేవుడికి పడనేది ఏమి? చూడండి, బైబిల్లో ఫస్ట్ గర్వం ఎవరికి వచ్చింది? సాతానికి. లూసిఫర్ గా ఉన్న ప్రధాన దూతకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నాన్ నాన్ నా ఐ ఐ ఐ వంచి, నేను 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 అంచి, నేను అని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది తెలుసా మీకు? ఏమైంది చెప్పండి అమ్మా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చదవకండి, రాసుకోండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఎజికేల్ గ్రంథం 28వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయంలో మీరు మొత్తం అధ్యాయం చదివితే అక్కడ లూసిఫర్ గురించి రాయబడింది. గర్వపడాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? త్రోసి వేశాడు. హల్లెలూయా. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? మనం గర్వపడితే, మనము అహంకారంగా ప్రవర్తిస్తుంటే మరో మెట్టు ఏమిటి తెలుసా? కింద పడిపోతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఏం రాయబడిందో తెలుసా? చదవండి సిస్టర్ తెలుగులో. Proverbs 16:18. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏం నడుస్తుందమ్మా? నాశనకు ముందు ఏం నడుస్తుందట? గర్వము. ఈరోజు నువ్వు నాశనం అవుతున్నావు అంటే కారణం గర్వము. ఈరోజు నువ్వు పడిపోతున్నావు అంటే కారణం గర్వము. ఏదో రీతిగా ఎక్కడో ఒక కోణలో మనం జీవితంలో పైకి రావాలని అనుకుంటాము, కానీ అప్పుడప్పుడు మెట్టున పడిపోతూనే ఉంటాం. పైన రావాలని ఉంటాం, పడిపోతాం. పైన రావాలని ఉంటాం, పడిపోతాం. పైన రావాలని ఉంటాం, పడిపోతాం. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను పడేస్తుంది. దేవుడు నిన్ను పడేస్తుంది.
కారణం ఏంటి తెలుసా? మనలో ఏమున్నది? దేవుడు ఏం చూస్తున్నాడు? గర్వం, అహంకారం. గర్వం ముందు ఏముంటది అంటారమ్మా? పడిపోవటకు ముందు అహంకారమైన పడిపోకుటకు మునుపు అహంకారమే మనసు నడుచును. పడిపోక ముందు వాళ్ళు పడిపోతున్నారంటే దానికి ముందు ఏం నడుస్తున్నదంట వాళ్ళ జీవితంలో? అహంకారము, గర్వం. అందుకే మనం పడిపోకుండా ఉన్నట్లు, దిగజారిపోకుండా ఉన్నట్లు, హల్లెలూయా, దేవుడు మమ్మల్ని హెచ్చించినట్లు మనం ఉండాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. అహంకారాన్ని, ఆ గర్వాన్ని సిలువ వేసేయాలా? మనం బలిపీఠములు అప్పగించేయాలా? ఆమె ఏముండాలమ్మా? మనకి తగ్గింపు. మన జీవితంలో ఏముండాలి? తగ్గింపు, ఇంకా దీనత్వం ఉండాలి. చెప్పండి, దీనత్వం ఉండాలి. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో మోషేని దేవుడు అంతగా వాడాడు, ఎంతగా హెచ్చించాడు. కారణం ఏంటి తెలుసా? యు నో వాట్ ఈస్ ద రీజన్ గాడ్ యూజ్డ్ మోసెస్? సంఖ్యాకాండం 12:3 ఈ భూమి మీద ఆయనలాగా దీనుడు ఎవ్వరు లేరంట. He was the most humble person in the world, in the face of earth. యెహోవా మాట వినెను. మోషే భూమి మీద నున్న, చూడండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, మిక్కిలి సాత్వికుడు. ఆహా, ఏం తెలుగులో ఆ పదం చూడండి, సాత్వికులు. ఇదే రావాలా నాకు, ఈ పదంలో రావాలా. అందుకే చదువుమంటాను నేను. నాకైతే రాదు, నేను తమిళ అయినా. మీరు తెలుగులో చదివితే ఆ పదం తీసుకుని నేను మాట్లాడతా. దేవుడికి స్తోత్రం. మిక్కిలి సాత్వికులు. త్వరగా నేను కూడా తెలుగు బైబిల్ చదువుకొని నేనే చెప్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి సాత్వికులు. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అంటే మోస్ట్ మీకెస్ట్ పర్సన్, మోస్ట్ హంబుల్ పర్సన్, మోస్ట్ హంబుల్. అందుకే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు ఆయన ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తు నుండి విడుదలనిచ్చాడు. గొప్పగా హెచ్చించాడు. గొప్ప ప్రవక్తగా రాజుల ముందు నిలబడబెట్టాడు దేవుడు ఆయనని. సామాన్యమైన వ్యక్తి ముందు నిలబడబెట్టలేదు. ఫారో, రాజులు, మేధావుల ముందు నిలబడబెట్టాడు దేవుడు ఆయనని. కారణం, దేవుడు ఆయనలో ఏం చూశాడు? తగ్గింపు చూశాడు, సాత్వికము చూశాడు, దీనత్వము చూశాడు. నీలో దేవుడికి ఆ దీనత్వము, ఆ సాత్వికము, ఆ ఒక తగ్గింపు కనబడితే నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు హెచ్చిస్తాడు. చెప్పండి మామే. దానికి ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తా? యేసు ప్రభువే. యేసు ప్రభువే ఈరోజు మీ ముందు నిలబడబెట్టి ఆయన లాంటి దీనత్వము, తగ్గింపు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. యేసు ప్రభువే మనకు మాదిరి. హీబ్రుల పత్రిక 12:2 విశ్వాసకు కర్త అయిన దేవుడు ఆయనను కొనసాగించువాడు వైపే నీ గురి ఉంచండి, నీ మనసు ఉంచండి. Focus on Jesus, who is the best example of humility. Amen. మొదటి పేతురు పత్రిక 2:21 మనమందరము యేసు అడుగు జాడలో, సంఘము, క్రీస్తు శరీరమై ఉన్న సంఘము క్రీస్తు అడుగు జాడలో నడుచుకోవాలంట మనం. ఆమేన్. ఫిలిప్పీన్ రాసిన పత్రిక 2:5 క్రీస్తు సంఘము క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు, క్రీస్తు మనస్తత్వము కలిగి ఉండాలి. ఆ మనస్సు, ఆ మనస్తత్వము లో ఒక మనస్తత్వం ఏమిటి తెలుసా? తగ్గింపు. అలాంటి తగ్గింపు మనలో ఉండాలి. సంఘములో, క్రీస్తు శరీరమైన మన జీవితంలో కూడా ఆ తగ్గింపు ఉంటే దేవాది దేవుడు, చూడండి ఫిలిప్పీన్ రాసిన పత్రిక 2 ఎంతో చక్కటి మాట ఉంటుంది చూడండి. హల్లెలూయా. ఒక్క నిమిషం సిస్టర్, నేను చెప్తాను. 2 ఫిలిప్పీన్ రాసిన పత్రిక 2 దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు అయినది? చూడండి,
ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టి 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసుకున్నాడమ్మా? దేవుడై ఉన్నప్పటికీ నరపుత్రుడుగా ఈ లోకంలో వచ్చి శిలువ మరణము వరకు విధేయత చూపిస్తూ తన్ను తాను ఏం చేసుకున్నాడమ్మా? తగ్గించుకున్నాడు. కనుక దాని తర్వాత ఆయన జీవితంలో ఏమొచ్చింది తెలుసా? 9వ వచనం చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి. చూడండి, దేవుడు ఆయనని అధికంగా ఏం చేశాడు? హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడికి సమానుడుగా ఉన్నప్పటికీ కూడా నరావతారాన్ని తీసుకొని, దాసుడు అవతారాన్ని తీసుకొని మరణము వరకు, సిలువ మరణం వరకు విధేయత చూపిస్తూ తన్ను తాను తగ్గించుకున్నాడు. కనుకనే ఆ గొప్ప హెచ్చింపు వచ్చింది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామానిగా దేవుడు యేసు నామాన్ని హెచ్చించున్నాడు. అదే దేవుడు నీ దేవుడు. సంఘంగా మనము కూడా, దేవుడు బిడ్డలుగా మనము కూడా యేసేలాగా తను తాను తగ్గించుకున్నట్లు మనల్ని కూడా మనము తగ్గించుకున్నప్పుడు, దీనులైనప్పుడు, హల్లెలూయా, ఏ దేవుడైతే యేసుని హెచ్చించాడు ఉన్నతంగా మనల్ని కూడా హెచ్చిస్తాడు. ప్రభువే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో ద లైఫ్ ఆఫ్ హ్యూమిలిటీ. దీనత్వము గల జీవితాన్ని సాదృశ్యంగా తీసుకో ఒక పాత్ర ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువే శ్రేష్టమైన పాత్ర, ద బెస్ట్ ఎగ్జాంపుల్. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న తగ్గింపు ఎటువంటిది అని మనం చూడబోతున్నాం. ఎలాగా దేవుడు ఆయన హెచ్చించాడు, ఎందును బట్టి, ఆ తగ్గింపును బట్టి. ఆ తగ్గింపు లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు మనలో కనబడితే దేవునికి స్తోత్రం, మనం దేవుడి దృష్టికి దీనులుగా కనబడతాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోయే వాక్య సారాంశం ఏమిటి తెలుసా? తగ్గింపు. హల్లెలూయా. తగ్గింపు గల లక్షణాలు. What is the qualities of humbleness? What is the quality of humilities? తగ్గింపు, దీనత్వము గల సూచనలు ఏంటి, లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు యేసు ప్రభులో కనబడింది. What is the sign of humility? ఒక వ్యక్తి దీనుడుగా ఉన్నాడంటే ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు యేసు ప్రభులో ఉన్నది కాబట్టి ఆయన దేవుడి దృష్టికి దీనుడుగా, తను తాను తగ్గించుకున్నవాడుగా కనబడే కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడు. మనలో కూడా యేసు ప్రభు కలిగి ఉన్న ఆ దీనత్వం ఒక లక్షణాలు, తగ్గింపు గల లక్షణాలు మనలో, మన సంఘంలో కనబడాలని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆ లక్షణాలు, తగ్గింపు గల లక్షణాలు. మొదటి లక్షణం మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఆ తగ్గింపు లక్షణాలు ఎలా కనబడుతుంది చూడండి ఆయన జీవితంలో. మొదటి పాయింట్ బాగా జాగ్రత్తగా, ఇంకా ఒక 10 నిమిషాలు నేను చెప్పి ముగించుకుంటాం. దేవునికి ఈ 10 నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలా. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఒక మాటలు మీ జీవితాన్ని మార్చబోతుంది. మీ జీవితంలో వేరుతో సహా, చెప్పండి, వేరుతో సహా అహంకారము, ఆ గర్వము అన్ని తీసివేయబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా తీసివేసి నీలో ఆ లక్షణాలతో అలంకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి లక్షణం లూకా సువార్త 2వ అధ్యాయము 50. లూకా సువార్త 2వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Luke chapter 2
వర్స్ 51. అంతటా ఆయన వారితో కూడా ఆ. బయలుదేరి ఉమ్. నజరేతునకు వచ్చి ఉమ్. వారికి లోబడి ఉండెను. ఆ. ఆయన తల్లి ఉమ్. ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానం చాలు. ఏం సిస్టర్, ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. నేను చెప్తాను. దెన్ హీ వెంట్ డౌన్ విత్ దెమ్ అండ్ కేమ్ టు నాజరెత్ అండ్ వాస్ సబ్జెక్ట్ టు దెమ్, బట్ హిస్ మదర్ కెప్ట్ ఆల్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్తారు హల్లెలూయా. నిద్రపోతున్నవారు అందరూ హల్లెలూయా. ఎవ్వరు నిద్రపోతలేదు. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, ఆమేన్. మొదటి లక్షణం, తగ్గింపు గల మొదటి లక్షణం యేసు ప్రభులో కనబడేది ఏమిటంటే అణిగి ఉండుట. ఆమేన్. ఏమేమా? అణిగి ఉండుట, సబ్జెక్టెడ్. అణిగి ఉండే లక్షణమే తగ్గింపు గల లక్షణాలు. ఒక వ్యక్తి దీనుడు అంటే ఎలా గుర్తుపట్టగలుగుతాం తెలుసా? ఆయనలో ఏముండాలి తెలుసా? అణిగి ఉండే అనుభవాలు, లోబడే అనుభవాలు. యేసు ప్రభు తన తల్లిదండ్రికి ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడంట. వాళ్ళకి అణిగి ఉన్నాడంట. చూడండి, యేసు ప్రభు 12 వయసు సమయంలో యెరూషలేములో వెళ్ళి ఆ ఒక పండుగకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి 3 రోజు ప్రయాణంలో యేసు ప్రభు కనబడలేకపోయాడు. వెంటనే వాళ్ళు కలవరపడి యెరూషలేంకి వెళ్ళి వెతికినప్పుడు యేసు ప్రభు యెరూషలేం దేవాలయంలో వాక్యం బోధిస్తున్నాడు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన పిలిచి, ఎందుకునైనా ఇలాగ చేశావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి చిత్తమును చేయడానికి వచ్చి ఉన్నాను. ఆమేన్. దాని తర్వాత బైబిల్ రాయబడి ఉంది, ఆ రోజు నుంచి తన తల్లి తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు. ఆమేన్. తల్లిదండ్రులకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి లక్షణము, మనల్ని మనము అప్పగించుకోవాలి, మనల్ని మనము సమర్పించుకోవాలి, మనల్ని మనము అణిగి ఉండాలి అధికారానికి. ప్రైజ్ ది లార్డ్. అదే మొదటి లక్షణం. That is the first quality and the sign of a humility, that you will be submissive, you will be submissive. అందుకే దైవజనుడైన పేతురు ఏమంటున్నాడు తెలుసా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. 1 Peter 5:5. నేను చదువుతాను ఇంగ్లీష్లో, దాని తర్వాత తెలుగులో చదువుతాం. Likewise you younger people submit yourself to elders. Yes, all of you be submissive to one another and be clothed with humility. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నపిల్లలారా పెద్దలకి ఏం చేయాలి? లోబడి ఉండుడి. హల్లెలూయా. పెద్దలకి ఎదురు జవాబు చెప్పండి ఉన్నదా? పెద్దలకి ఏం చేయాలంట? లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాడి ఎడల దీన మనసు, ఏమేమేమా? దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా చెప్పండి అమ్మా. దిస్ ఇస్ ఫస్ట్ సైన్. అణిగి ఉండాలి. ఏముండాలమ్మా? సబ్మిషన్ టు ద అథారిటీ. చూడండి, యేసు ప్రభు గుర్తించాడు, తల్లిదండ్రుల క్రింద దేవుడు నన్ను పెట్టిండు కనుక నేను వాళ్ళకి అణిగి ఉండాలి. ఈరోజు ఎక్కడ ఉన్నారండి అణిగి ఉండే అనుభవాలు? ఫస్ట్ గారు నేను బాగా చదువుతున్నాను, జీవితంలో ఏమీ అభివృద్ధి లేదు, నా జీవితంలో కెరియర్లో ఏమీ లేదు. జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని చూడండి. తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రులకు మర్యాద ఇయ్యరు, తల్లిదండ్రులకు అణిగి ఉండరు. హల్లెలూయా. నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రాఫెసీ. ఏ కొడుకు అయితే, ఏ అమ్మాయి అయితే తల్లిదండ్రులకు అణిగి ఉంటారు, వాళ్ళే హల్లెలూయా ఆశీర్వాదంగా ఉంటారు. ఎక్కడున్న ఆశీర్వాదంగా ఉంటారు. వాళ్ళ కెరియర్లో, వాళ్ళ ఎడ్యుకేషన్లో, వాళ్ళ మ్యారేజ్లో, అత్తమ్మ ఇంట్లో, ఎక్కడ ఉన్నా వాళ్ళు ఏమై ఉంటారో ఆశీర్వాదం హెచ్చింపు కలిగి ఉంటారు. నేను ఎక్కడున్నా హెచ్చిస్తాడు దేవుడు. కారణం, నీ తల్లిదండ్రులకు నువ్వేమై ఉన్నావు? లోబడి ఉన్నావు, అణిగి ఉన్నావు. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు అణిగి ఉంటారు, లోబడి ఉంటారు, ఆ పిల్లలే ప్రకాశవంతంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. నేను చెప్తున్నాను ఈరోజు ఆ ప్రవచనము. ప్రైజ్ ది లార్డ్.
పేరెంటల్ అథారిటీకి మనము సబ్మిసివ్. యూ నీడ్ టు బి సబ్మిసివ్ టు ద పేరెంట్ అథారిటీ. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ. రెండోదిగా దేవుడు కలిగి ఉండాలి. మనం ఎవరు కలిగి ఉండాలమ్మా? యేసు ప్రభు ఎవరికి కలిగి ఉండే తెలుసా? ఎవరికి సమర్పించుకున్నాడు తెలుసా? ఎవరికి లోబడి ఉండే తెలుసా? తన తండ్రికి. ఆమేన్. ఏం చెప్పాడు తెలుసా? చెప్పండి. తల్లి వచ్చి ఏం చెప్పింది యేసు ప్రభు దగ్గర? అయ్యా, దాక్సరిసం తక్కువ అయిపోయింది అయ్యా, కనికరించు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? అరే, నా దగ్గర పవర్ ఉంది, ఫుల్ పవర్ ఉంది, చూపిస్తా ఉండు చెప్పిండా? ఏం చెప్పిండు? నా సమయము, ఏ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడి సమయానికి ఎదురు చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అధికారాన్ని కింద అన్నికి ఉన్నాడు. దేవుడు చెప్పక ఆయన ఏమి చేయవాడు కాదు. బెతేనీ ప్రాంతంలో చాలా మంది చనిపోయారు. బాగా వినండి, నేను చెప్తున్నాను. దేవుడికి అణిగి ఉండుట ఫస్ట్ తల్లిదండ్రులకి, దాని తర్వాత ఎందుకు తల్లిదండ్రులు చెప్తున్నా తెలుసా? మీకు పుట్టిన తర్వాత మీకు కనబడ్డది తల్లిదండ్రులే. దాని తర్వాత ఎవరైనా చెప్తేనే దేవుడి గురించి ఉంచుతారు మీకు. హల్లెలూయా. అలాగే చెప్పి దేవుడు ఎందుకు సెకండ్ పెడుతున్నారు అనుకోకండి. పుట్టిన వారికి ఫస్ట్ ఎవరు కనబడతారు? మమ్మీ డాడీ. ఆ మమ్మీ డాడీకి ఏమై ఉండాలి? మనం దేర్ ఆర్ ద అథారిటీ. పేరెంటల్ అథారిటీకి మనం అణిగి ఉంటే దేవుడిని హెచ్చిస్తాడు. అదే తగ్గింపు గల, దీనత్వము గల లక్షణాలు. రెండవది దేవుడికి అణిగి ఉండాలి. అనగా దేవుడు ఉత్తరము లేక, దేవుడు ఆజ్ఞ లేక నువ్వేమి చేయకూడదు. ఆమేన్. దేవుడు అడగాలి, నేను ఏదైనా చేస్తా, నేను ఏమైనా చేసుకుంటా, నేనే రాజు, నేనే మంత్రి. అలాగ ఉండకూడదు. నాకు నేనే దేవుడు, అలాగ ఉండకూడదు. యేసు ప్రభు దేవుడు ఉన్నప్పటికీ కూడా నర అవతారంగా లోకంలో వచ్చినప్పుడు ఆయన దేవుడు అధికారానికి అణిగి ఉన్నాడు. అయ్యా, నీ సమయం వచ్చిందా? మా తల్లి ప్రభావితం చేస్తుంది, పెళ్లి చేసుకో అని. నా తల్లి చెప్తుంది, నీళ్లు రసంగా మార్చు. నా తల్లి చెప్తుంది, నా తండ్రి చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, హల్లెలూయా, ఇది చేయి, అది చేయని. నువ్వేం చెప్తున్నావు ప్రభువా? నీ సమయం వచ్చిందా? అది దేవుడు అధికారానికి అణిగి ఉండుట. ఉన్నామా మనం? బెతేనీ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయినారండి, ఎంతో మంది చనిపోయారు. కానీ ఎవరి దగ్గర వెళ్ళలేదు యేసు ప్రభు. లాజర్ దగ్గరనే వెళ్ళిండు. లాజర్ రోగిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు ఆయన. చెప్పండి హల్లెలూయా. లాజరు మరణకరమైన రోగం వచ్చిన వెంటనే, వార్త విన్న వెంటనే యేసు ప్రభు ఊరికి, అయ్యో అయ్యో నా సహోదరుడు యేసు అనలే. ప్రభువా వెళ్ళాలా? నువ్వేం చెప్తున్నావు? వెళ్ళాలా? నేను వెళ్ళకుంటే ఎవరైతే దేవుడు అధికారం కింద ఉంటారో, யாரைது ஆண்டவர் அதிகாரிக்கீழே அவங்கள ஒப்பு கொடுக்குறாங்களே, அவங்க யார் கோச்சிக்கினா வருத்தப்பட மாட்டாங்க. ஆண்டவர் கோச்சிக்க கூடாது. கூப்பிட்ட கடவுள் கோச்சிக்க கூடாது. என்ன கூப்பிட்டு என்ன அழைத்த கடவுள் கோச்சிக்க கூடாது. ஹல்லேலூயா. இந்த சிஸ்டர் கோச்சிக்கினா எனக்கேனா, அந்த பிரதர் கோச்சிக்கினா என்ன, இவங்க எல்லாம் கோச்சிக்கினா என்ன, எனக்கு அவசரம் இல்லை. ஹல்லேலூயா. ஐயோ, லாசர் தூரம் ஆயிடுவாரு, மேரி ரோசர் தூரம் ஆயிடலே, ஐயோ மார்த்தா சாப்பாடு ஆக்காதுல, நமக்கு ஊழியத்துக்கு சப்போர்ட் பண்ண மாட்டாங்களே, போட்டோ நம்மளுக்கு என்ன. இந்த மாதிரி லாசருங்களை ஆண்டவர் 1000 பேர் எழுப்புவாரு, இந்த மாதிரி மேரியை ஆண்டவர் 1000 பேர் எழுப்புவாரு, இந்த மாதிரி மார்த்தாவை ஆண்டவர் 1000 பேர் எழுப்புவாரு. 1000 பேரை எழுப்புற இந்த மார்த்தா கொடுத்தா அந்த கடவுள் தான், இந்த மேரி கொடுத்தா அந்த கடவுள் தான், இந்த லாசர் கொடுத்தா அந்த கடவுள் தான். அந்த மாதிரி கடவுள் இந்த மாதிரி 1000 பேரை எழுப்புவாரு. அவரு கோச்சுக்க கூடாது, இவங்க தான் கோச்சுக்கணும், பரவாயில்ல. இதுதான் ஆண்டவர் அதிகாரக்கில வருது. எங்க அம்மா கோச்சுக்குமே, ஐயோ பெத்த அம்மால, அம்மா பேச்சு கேட்க கட்டி பெத்த அம்மா கோச்சுக்கோலே, தண்ணி ரசமா மாற்ற கட்டி கோச்சுக்கோலே, கோச்சுக்கிட்டோம் அம்மா கோச்சுக்கிட்டோம், எங்கேனா என் கடவுள் கோச்சுக்க கூடாது. దేవుడు రోగంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు యేసు ప్రభు. చనిపోయిన తర్వాత కూడా రాలే. అమ్మ చచ్చిపోవడానికి సావు అయినా చూసి రావాలి కదా. இல்லை ரொம்ப பேர் சொல்லுவாங்க, நியாயம் ரொம்ப நல்லா பேசுவாங்க. கல்யாணம் போக கட்டி கூட சாவுக்குள்ள போய் பாட்டு வரல மூஞ்சி சொல்லுவாங்க. கரெக்ட், ஓகே. యేసు ప్రభు சாவு கூட போல. உன்னும் எத்தனை கோச்சுக்குவாங்க? ஜீசஸ் சொன்னார், கோச்சுக்கிட்டேன், எங்கேனா என் கடவுள் கோச்சிக்க கூடாது. ஆண்டவர் இப்ப சொன்னார், 4வது நாள் 3வது நாள் கூட அம்பல. நல்லா கேள்வி, 3வது நாள் கூட அம்பல. ஏன்னா என் ஆண்டவர் தெரியும், மேலூருக்கு தெரியும், இவங்க 3வது நாள் நல்லா பண்ணுவாங்க. உள்ள போட்டோ வச்சு
எப்போது ஆளுங்க போட்டு ஜீசஸ் பாஸ்டர் ஏமாத்திக்கின்னு அவர் எதிர்க்கு ஒரு மாதிரி ரூம்ல ஒரு மாதிரி நாட்டக்குங்க எல்லாம் தெரியும் அவருக்கு. அதை சொன்னார் 3வது நாள் கூட போவாது. பின் எப்போ போனோம்? 4வது నాள் పో, 4వ రోజు పో. హల్లెలూయా. 4వ రోజు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? తండ్రి నీవు చెప్పిన ప్రకారమే నేను ఇక్కడ వచ్చి ఉన్నాను, లాజర్ బయటికి రా. ఇది దేవుడు అధికారం క్రింద ఉండుట. అర్థమైందా మీకు? చెప్పండి ఆమేన్. అణిగి ఉండే లక్షణాలు ఇదే తల్లిదండ్రులకి, దేవుడికి. 3వదిగా సంఘానికి ఏముండాల? మనమమ్మా అణిగి ఉండాల. సంఘానికి దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘము దేవుడు ఇక్కడ నిన్ను నాటి ఉన్నాడు. ఇక్కడ మనం ఈ అధికారానికి ఏమై ఉండాలి? అణిగి ఉండాలి, సబ్మిసివ్. దాని తర్వాత సంఘానికి చూడండి, యేసు ప్రభువే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. ప్రతి సండే యేసు ప్రభు దేవాలయంలో వెళ్ళి వాక్యాన్ని వినేవాడు. చెప్పండి మామే. యేసు ప్రభు తన పాస్టర్ దగ్గర బ్యాప్టిజం తీసుకున్నాడు, బాప్తిజం ఇచ్చేవాని దగ్గర. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు ఉన్నప్పటికీ కూడా సంఘానికి వెళ్ళి ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయనే నేను కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎంత తగ్గింపు! దేవాలయంలో, యెరూషలేము ఆలయంలో వెళ్ళి పస్క పండుగ చేశాడు. దేవాలయంలో, సమాజపు మందిరంలో వెళ్ళి వాక్యాన్ని విన్నాడు. సండే సర్వీస్ అటెండ్ అయ్యాడు. సంఘానికి, సంఘ చట్టానికి, కాపరులకు, ప్రధాన యాజకులకు, వాళ్ళకి అణిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఉన్నామా? తల్లిదండ్రులకు అణిగి ఉన్నామా? దేవుడికి అణిగి ఉన్నామా? సంఘానికి, కాపరికి అణిగి ఉన్నామా? హల్లెలూయా. చెప్పండి మా. 4వదిగా అధికారానికి మనం అణిగి ఉన్నామా? గవర్నమెంట్కి అణిగి ఉన్నామా? చెప్పండి మా. అణిగి ఉన్నామా? రెడ్ లైట్ వస్తేనే పోతూనే ఉంటాం, మనకేమి అని. గవర్నమెంట్ అనేది మాస్క్ వేయండి అని. ఒక ఫంక్షన్ పోతే ఒక్కరి దగ్గర కూడా మాస్క్ లేదు. శానిటైజర్ వేసుకోం, మనమే శానిటైజర్. విధేయత చూపించాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఒకరొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకండి అంటే కావాలని కౌగులించుకుంటారు. ఏమి జిందా రేయంగే మరేతో మర్ జాయేంగే, అట్లా ఉండదు. యేసు ప్రభు ట్యాక్స్ కట్టిండు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఏం కట్టిండు? గవర్నమెంట్కి ఏం కట్టిండు? ట్యాక్స్ కట్టిండు. అంటే గవర్నమెంట్కి, అధికారానికి, ప్రభుత్వానికి అణిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే తగ్గింపు గల లక్షణాలు. ఆమేన్. మళ్ళీ లాస్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. భర్తకి అణిగి ఉండాలి. భర్త శిరస్సు, భార్య ఎముక. అంటే భర్తకు అణిగి ఉండాలంటే మేము కాలు ఒత్తుకొని ఉండాలా? అట్లా కాదు. అది ఒక అథారిటీ. భర్త ఎంత నీకైనా ఇది ఉన్నా గౌరవించాలి. వాళ్ళు తెలియక ఏం చేయకూడదు. అది తగ్గింపు లక్షణాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఆమేన్. మా ఇంటికి ఒక కుటుంబం వచ్చింది. పచ్చి తాగుబోతుడైతే వాళ్ళు ఒక హెల్ప్గా అడిగినారు. ఏదో ప్రేయర్ చేసుకున్న దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను కొద్దిగా డబ్బు ఇచ్చిన. నేను ఎవరికి ఇచ్చినా? భార్యకి ఇచ్చిన. ఎందుకంటే ఈయన ఇస్తే తాగుతాడని. ఈమె ఏం చేసింది? డైరెక్ట్గా పోయి భర్తకి ఇచ్చింది, తెచ్చుకుని. నేను చెప్పిన, ఈయనకి ఎందుకు ఇస్తున్నా? ఎన్నాయినా ఇరుకుటో బ్రదర్, కుడికారకుటో ఎదునాకుటో அவர் என் கணவன், எங்கள் புருஷன். ஹல்லேலூயா. ஆண்டவர் வைத்தார் ஒரு அதிகாரம். அதற்கு நான் என்னவா இருக்கணும்? ஹல்லேலூயா, கீழ்ப்படிந்து இருக்கணும். அவர் எப்படினா இருக்கட்டும். அவர் கணவன் தான். கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டு. கல்யாண கட்டிக்கின்னு வந்து நான் டாமினேஷன் நான் நடத்துவேன், எங்கள் வீட்டுக்காரர் எப்படி அலாட வைக்குவேன். இல்லை. ஒரு சிஸ்டர் சொல்லி, எங்கள் வீட்டுக்காரர் என் பேச்சையே கேட்க மாட்டார். ஆமென். அவர் சொல்றாரு, இது என் பேச்சே கேட்காது. நான் சொன்னேன், 2 பேர் ஆண்டவர் பேச்சு கேட்கும் போங்க சொன்னேன். కరెక్ట్ అయ్యా. హల్లెలూయా. హస్బెండ్ అథారిటీకి లోబడే వారి కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. నేను చెప్తున్నాను, భార్య డామినేషన్ ఉన్న ఇల్లు ఆశీర్వదించబడదు. నేను చెప్తున్నాను. అంటే భార్యలు ఏం తక్కువ అంచనా వేస్తలే. నేను ఆ అధికారము దేవుడు పెట్టి ఉన్నాడు. భర్త
తల ఇంటికి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సే రూల్ చేయాలి ఇంటిని. ఆమేన్. భార్య సపోర్ట్ చేయాలి, శిరస్సు రూల్ చేయాలి. శిరస్సు అనే భర్త పరిపాలించాలి. భార్య సమానంగా ఉండాలి తప్ప భార్య పై చేయి ఉండకూడదు. ఆ ఇల్లు, ఆ సంసారము, ఆ పరిచర్య ఏదైనా సరే అది ఎప్పుడు ఎన్నటికి అభివృద్ధి చెందదు, హెచ్చింపబడదు. ఇది ఒక ప్రవచన రెవల్యూషన్ చెప్తున్నాను నేను మీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాయిస్ మేర్ మీ అందరికీ తెలుసు. జాయిస్ మేర్ ప్రపంచంలో గొప్ప బోధకురాలు. ఆమె గొప్ప బోధకురాలు. తెలుసా మీకు? తెలుసు కదా. 200 లాంగ్వేజ్లో వచ్చి మాట్లాడుతుంది ఆమె. మొత్తం ప్రపంచంలో ఆమె వస్తుంది. అంత గొప్పగా ఆమె అంత గొప్ప ప్రసంగి. చాలా బాగా చెప్తుంది. మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆమెది. హల్లెలూయా. కానీ కూడా భర్తకు సేవ చేస్తుంది. వాషింగ్ మిషన్లో ఉతుకుతుంది, సామాన్ తోముతుంది, ఇస్త్రీ వేస్తుంది. భర్తకి ఏం చేయాలి అన్నీ చేసి, నేను ప్రీచర్, నువ్వే నాకు చేయాలి అట్లా అన్నలే ఆయమ. చూడండి, కావాలంటే మీరు పోయి ఇంటర్నెట్లో కొట్టండి, జాయిస్ మేర్ ఇన్ ద హౌస్, జాయిస్ మేర్ నాట్ ఇన్ ద స్టేజ్, జాయిస్ మేర్ ఇన్ ద హౌస్. చూడండి, పని మనిషిలాగా పని చేస్తుంది. వాళ్ళ భర్తకు వండిస్తుంది, భర్తకు మర్యాద ఇస్తుంది. నేను ఎంత ప్రీచర్, అది బయట, లోపల నువ్వే నా యజమానుడు. చెప్పండి, నువ్వేనా యజమానుడు. బయట ఉండొచ్చు నేను ఝాన్సీకి రాణి, బయట ఉండొచ్చు నేను ఏదైనా. హల్లెలూయా. చెప్పండి, క్వీన్ ఎలిజబెత్ కూడా ఉండొచ్చు. నువ్వు ఇంటిలో వచ్చేసినావు అనుకో, నీ భర్త దగ్గర ఏమై ఉండాలి? నువ్వు అనికి ఉండాలి. అదే తగ్గింపుల లక్షణం. చూడండి, ఒక్క లక్షణంకే ఇంత గంటలు అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. తగ్గింపు గల లక్షణం ఏంటి చెప్పండి అమ్మా. ఫస్ట్ చెప్పండి, ఏముండాలి? సబ్మిసివ్, అన్నికి ఉండుట. చెప్పండి అందరు గట్టిగా, అన్నికి ఉండుట.